Thank you. Yeah. So key concepts followed by Econite study, right? So ఇది we will plan. So I'm trying to keep this updated. ఓకే. సో ఇక్కడ నుంచి బేసిక్ కాన్సెప్ట్స్ కి ఐ క్రియేటెడ్. ఓకే. సో నాకు ఏమనిపించింది, ఏం అర్థమైంది అంటే, వెన్ రీడింగ్ or when going through Materia Medica, or for that matter any even ఆర్గనన్ అయి ఉండొచ్చు, మెటీరియా మెడికా అయి ఉండొచ్చు. సో ఇలాంటి ఒక లిటరేచర్, మెడికల్ లిటరేచర్ మనము వెన్ వీఆర్ గోయింగ్ త్రూ, ఐ ఫెల్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ రషింగ్ త్రూ ద కంటెంట్, it is always important to identify key concepts and then slow down, build those foundational concepts, and then uh, okay, then go back to the text and try to understand it better. Okay. So adi, I think especially ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కి మన, లైక్ ఎనీవన్ హూ, ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ మచ్ అప్లికబుల్ ఫార్ ఎనీ ఆర్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ హియర్, బికాస్ ఆఫ్ ది ఆర్ట్, లైక్ మన గ్రూప్ మిక్స్ పరంగా, తర్వాత ద నేచర్ ఆఫ్ ద కంటెంట్ పరంగా చూస్తే, వీ హ్యావ్ మెనీ న్యూ కాన్సెప్ట్స్ అండ్ న్యూ వర్డ్స్ దట్ హ్యావ్ డీపర్ మీనింగ్. సో ఈ రకంగా మనం అరేంజ్ చేసుకుంటే చదువుకోవడానికి, ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే. సో ఆ బేసిస్ మీద వాట్ ఐ డిడ్ వాస్ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ ఫిల్టర్డ్ what were the key concepts that we discussed in last session, or that are relevant for Materia Medica in relevant for Materia Medica అనేది, that is what I tried to filter it out. సో ఇన్ఫెక్షన్ వర్సెస్ ఇన్ఫ్లమేషన్ ఒకటి, తర్వాత ఫ్లూ స్టేజెస్, ఓకే దాంట్లోనే ఇది, తర్వాత యాక్చువల్లీ దీన్ని ఆ, తర్వాత ప్లెథోరిక్ వర్సెస్ ఫీబుల్ అనే ఒక కాన్సెప్ట్. తర్వాత ఐ ట్రై టు యాడ్ మోర్ డీటెయిల్స్ టు దిస్ హోల్ కాజ్, ఎఫెక్ట్, స్టిములై, ఇవన్నిటిని ఐ పుట్ సమ్ మోర్ డీటెయిల్స్ హియర్. తర్వాత స్టేజెస్ అండ్ టైప్స్ ఆఫ్ ఫీవర్ ఒకటి. అలానే we also discussed and I also suggested some best practices, రీడింగ్ కాంప్రహెన్షన్ కి సంబంధించిన బేసిక్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మనము ఇంక్లూడ్ చేసుకుంటే స్టడీకి బాగుంటుంది అని. తర్వాత నోట్స్ టేకింగ్ ఫార్మాట్స్ కూడా కొన్ని సజెస్ట్ చేశాను. ఓకే. సో దిస్ ఐ వాంట్ టు క్విక్లీ ఆర్ గో త్రూ. ఓకే. సో లాస్ట్ వీక్ మనము ఇన్ఫెక్షన్ వర్సెస్ ఇన్ఫ్లమేషన్ గురించి చెప్పుకున్నాం కదండి. ఎనీబడి కెన్ హెల్ప్ అస్ రికలెక్ట్ దిస్ కాన్సెప్ట్? Infection ఇన్ఫెక్షన్, is from out. Sorry, go ahead and. లేదు ప్లీజ్ గో అహెడ్. Infection is from outside. Inflammation is a reaction of the body to the outside. Um, um, outside వల్ల వచ్చిన దానికి బాడీ రియాక్షన్ ఇస్ ఇన్ఫ్లమేషన్ అని చెప్పారు సార్. కరెక్ట్ అండి, కరెక్ట్, వెరీ గుడ్. సో ఇన్ఫ్లమేషన్ ఇస్ ద రెస్పాన్స్, ఓకే, ఇమ్యూనిటీ రెస్పాన్స్, వెరస్ ఇన్ఫెక్షన్, ఇట్ క్యాన్ బి వైరస్,
ఈ కేసులో ఫ్లూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వైరస్, బట్ ఇట్ క్యాన్ బి అదర్ సోర్సెస్ టు. సో ఇట్ ఈస్ టిపికల్లీ అ స్టిమ్యులై ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ సోర్స్. ఓకే. సో అది వైరస్ అయి ఉండొచ్చు, అది కట్ అయి ఉండొచ్చు, వూండ్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. రైట్. ఇట్ ఈస్ టిపికలీ ఆర్ ఏదైనా కెమికల్ అయి ఉండొచ్చు, లైక్ టాక్సిన్ ఏదైనా అయి ఉండొచ్చు, ఆర్ ఎలర్జీలో ఇన్ కైండ్ ఆఫ్ ఎలర్జీ వీటిల్లో పాలన్ అయి ఉండొచ్చు. సో ద ఏజెంట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే. బట్ టిపికల్లీ ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ ఏజెంట్, ఎక్స్టర్నల్ స్టిమ్యులై. అది దాని నుంచి మనకి ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవ్వడము, దాని యొక్క రెస్పాన్స్ ఇన్ఫ్లమేషన్ అవ్వడము అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి మనం డిఫరెంట్ స్టేజెస్, ఇంక్యుబేషన్ అని, ప్రోడ్రామల్ అని, అర్లీ స్టేజ్ సైన్స్ సెట్ ఇన్ అవ్వడము, ఎక్యూట్ వేర్ ఇట్ ఈస్ అ ఫుల్ బ్లోన్ వార్. ఓకే. తర్వాత రికవరీ ఆర్ కన్వాలిసెన్స్ స్టేజ్ అవడం అనేది ఆ, మనము ఇవి మాట్లాడుకున్నాము. అండ్ ఈ సమరీ అండ్ వాటిల్లో ఏ ఏ సిస్టమ్స్ ఇన్ఫ్లేమ్ అవుతాయి టిపికల్లీ అనేది కూడా చూసాం. రైట్. సో దిస్ ఇస్ అ గుడ్ సమరైజేషన్. సో దిస్ ఇస్ సంథింగ్ టు బి కెప్ట్ ఇన్ మైండ్, ఫస్ట్ పాయింట్. రైట్. తర్వాత ప్లెథోరిక్ వర్సెస్ ఫీబుల్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసాం, అవునా? అవును అవునా సార్. అండి? హా. ఏంటండి ప్లెథోరిక్ వర్సెస్ ఫీబుల్ మనకి గుర్తున్నంత వరకు? హై డోసేజ్, ఐ మీన్ హై సింటమ్స్ ఉంటాయండి ప్లథోరిక్ అంటే. బాగుంది, బాగా చెప్పారు. ప్లెథోరిక్ లో హై గ్రేడ్ అనుకుందాం సిమ్టమ్స్. ఇంకేమైనా బెటర్ డెఫినేషన్స్ ఉన్నాయా? స్ట్రాంగ్ వైటాలిటీ మూలాన బాడీ ఎక్కువ రియాక్ట్ అవుతుంది. రైట్. స్ట్రాంగ్ వైటాలిటీ బేసిస్ మీద రియాక్షన్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. రైట్. సో అది ప్లథోరిక్ అన్నారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఎనీబడి? ఓకే. సో ఇది ఒక డెఫినేషన్ ఇచ్చారు కెంట్ గారు. మరి దీనికి ఆపోజిట్ ఏం చెప్పారండి? ల్యాక్ ఆఫ్ వైటాలిటీ, దానికి ఏం వర్డ్ వాడారు? ఫీబుల్. ఫీబుల్ అన్నారు. వెరీ గుడ్. ఫీబుల్ అన్నారు. సో ల్యాక్, లో వైటాలిటీ. మరి దాంట్లో ఎట్లా ఉంటుంది రెస్పాన్స్, ఎలా ఉంటుంది? ఇక్కడ ప్లెథోరిక్ లో ఇంకోటి కూడా యాడ్ చేసుకోవాలి. రియాక్షన్ స్ట్రాంగ్ హై గ్రేడే కాకుండా ఇంకొక కీవర్డ్ ఉంది దీంట్లో. స్పీడ్. ఎగ్జాక్ట్లీ. వెరీ క్విక్ ఆర్ ఫాస్ట్. స్పీడ్ ఈజ్ అనదర్ కీవర్డ్ ఈ ప్లెథోరిక్ లో. ఓకే. ఏమన్నారు ఆయన? బై ఈవినింగ్, బై నైట్ వి సి స్ట్రాంగ్ సిమ్టమ్స్. అది. సో స్పీడ్ ఈజ్ అనదర్ కీవర్డ్ ఇన్ ప్లెథోరిక్. అలానే దానికి ఆపోజిట్ లో ఏముంటుంది? దీనికి అన్ని రివర్స్. ఓకే. సో రియాక్షన్ ఇదేంటి? స్లో, మైల్డ్, ఓకే, లో గ్రేడ్, ఈ కైండ్ ఆఫ్ ఆపోజిట్ ఇవి రాసుకోవడం. ఓకేనా? సో ఈ ఆస్పెక్ట్ కూడా వీ వాంట్ టు బి వెరీ వెరీ క్లియర్. వితౌట్ దీస్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు స్టడీ. అండ్ చదివిన మనకి యూటిలైజేషన్ కి చాలా తక్కువ వాల్యూ ఉంటుంది. బట్ విత్ దీస్ ఫౌండేషన్స్, see how when we go back to Aconite, how the theme will be repeated and how it will be easy to read. ఓకేనా? సో మేక్ సెన్స్ ఇక్కడ దాకా? ఎనీ క్వశ్చన్స్ ఈ ఫీబుల్ ప్లెథోరిక్ లో?
ఓకే. సో ఇక్కడ మనము నిన్న దేంటి మనకి శేష గారు సార్ వైలెంట్ అంటున్నారు, దాంట్లో వైలెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ వైలెంట్ అని అడిగారు. సో దాని నుంచి మనం ఈ టేబుల్ ఇంకొంచెం స్లో డౌన్ అయ్యి టేబుల్లోకి వెళ్తే బాగుంటుంది అని అనిపించింది. సో అక్కడ దీన్ని కాజ్ ఎఫెక్ట్, ఇప్పుడు మనము ఆ, ఈ వైటాలిటీ వీటిల్నే ఇంకొంచెం మనం బ్రేక్ డౌన్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ చూస్తే మనము ఐ థింక్ యాజ్ అ గుడ్ homeopath, we want to be aware of these levels and these aspects. ఓకే, ఒకటి కాజ్ ఏంటి, కాజ్ హౌ బిగ్ ఆర్ స్మాల్, యూనో హౌ బిగ్ అనేది కాజ్ లో, ఆ కాజ్ నే మనము ప్రాబ్లం అనొచ్చు, స్టిమ్యులై అనొచ్చు, రైట్. ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి స్టిమ్యులై, రైట్, హౌ బిగ్ అండ్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ప్రాబ్లం, రైట్. సో వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఆయన చెప్పిన దాంట్లో చూస్తే మనకి ఆ ఇదేంటి, దే- ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పారండి ఎకోనైట్ లో సోఫర్? పోనీ హౌ యూజువలీ ఎకోనైట్ టైప్ ఆఫ్ స్టిమ్యులై అనేది స్మాల్ అనిపించిందా, బిగ్ అనిపించిందా మీకు? బిగ్ గానే అనిపించింది. లైక్ వెరీ కోల్డ్ వెదర్ కి క్విక్ రెస్పాన్స్ ఎఫెక్ట్. ఆ, when they get క- exposed, they get it quickly. ఆ, అయితే ఆయన చెప్పింది అక్కడ బిగ్ అనేది వెన్ దే గెట్ వెరీ కోల్డ్ వెదర్ అనే కాదు. ఆయన ఏం చెప్పారు, ఇట్ ఈస్, ఈ వర్డ్స్ చాలా చదవండి, జాగ్రత్త చదవండి. నాట్ అ వెరీ స్లైట్ కోల్డ్ ఆర్ ఫ్రమ్ స్లైట్ ఎక్స్పోజర్, ఇది చూసారా ఎలా చెప్తున్నారు, బట్ ఫ్రమ్ మోర్ వైలెంట్ ఎక్స్పోజర్. ఓకే, సో అది ఏమి ఏదో టైం పాస్ కి ఏదో ఒక నిమిషం డోర్ తీసి బయటికి వెళ్ళి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తే ఆ సెకండ్స్ లో అయిపోయే టైప్ కాదు. యు సీ ద పాయింట్, ఇట్ ఈస్ అ బిగ్గర్ వన్, ప్రొలాంగ్ అంటే అది, ఇట్స్ నాట్ అ సింపుల్ ఆర్ అ స్మాల్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ అ టిపికలీ అ బిగ్గర్ ప్రాబ్లమ్ ఫర్ ఇదేంటి. సో ఇట్స్ అ వైలెంట్ ఎక్స్పోజర్, యునో, and the scale of the problem is typically big. టిపికలీ కొన్నిసార్లు మైల్డ్ వాటికి కూడా రావచ్చు, బట్ టిపికల్లీ, రైట్. సో అది మనం మాట్లాడుతున్నాం. సో అది హౌ బిగ్ ఆర్ స్మాల్ గురించి మాట్లాడితే ఏం టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటున్నాడండి ఆయన? ఏం టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పాడు ఎకోనైట్ లో? వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్, ఎలాంటి నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆర్ స్టిమ్యులై గురించి చెప్పాడు? Hmm? ఎలాంటి నేచర్, వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్? Within 24 hours. ఓకే, షార్ట్ నేచర్. ఓకే, అది మోర్ ఆఫ్ రెస్పాన్స్ గురించి. బట్ జస్ట్ లెట్స్ నాట్ వరీ అబౌట్ హౌ క్విక్లీ ద బాడీ ఇస్ రెస్పాండింగ్, అది సెకండ్ పార్ట్ లో వస్తుంది, ఎఫెక్ట్ లో వస్తుంది. వీఆర్ జస్ట్ స్లోయింగ్ డౌన్ ఆన్ ద కాజ్, రైట్. కాజ్ లో ఫస్ట్ ఆస్పెక్ట్ చెప్పింది హౌ బిగ్ అండ్ హౌ స్ట్రాంగ్ ద కాజెస్, రెండిట్లో ఇక్కడ మనం స్ట్రాంగర్ సైడ్ ఉంటున్నది టిపికల్లీ ఎకోనైట్ అనుకున్నాం. ఇంకొకటి కాజ్ లో వాట్ టైప్ ఆఫ్ కాజ్ గురించి చెప్పారు ఎకోనైట్ లో సోఫార్? Either sudden climate change, either it could be క్లైమేట్ cold or చేంజ్, it could రైట్, either it వెరీ could గుడ్, be hot. రైట్, ఎగ్జాక్ట్లీ. సో వెదర్ అనుకుందాం, రైట్. సో వెదర్ చేంజెస్, క్లైమాటిక్ చేంజెస్ గురించి మాట్లాడాడు.
రైట్. సో దట్ ఈస్ ది టైప్. ఆల్వేస్ బీ అవేర్. ఏంటి కాజ్? టైప్. అది క్లైమాటిక్ గా ఇంకా వస్తాయి ఎకోనైట్ లో, బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం ఈ ఆస్పెక్ట్ మనం వెన్ వి స్టార్ట్ పేయింగ్ అటెన్షన్, అది చాలా మనకి వాల్యూ యాడ్ ఇస్తుంది. లైక్ కోలోసింత్ ఫర్ ఎగ్జాంపుల్, యాంగర్ నుంచి వాడికి స్టమక్ డిస్టర్బెన్సెస్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. అదేంటి అలా మనకి లైక్ సో మెనీ థింగ్స్. మనం అందుకనే కాజేషన్ ఎప్పుడు వి ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. ఓకే, సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇట్ ఈస్. ఓకే, ఇంకా వస్తాయి మనకి దీంట్లో షాక్, ఫియర్, ఇలాంటివి అనేవి మెంటల్ ఆస్పెక్ట్స్, ఎమోషనల్ ఆస్పెక్ట్స్, వెదర్, ఫుడ్, రైట్. సో కీప్ అ ట్యాబ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో అలాంటివి ఏం వస్తాయి అనేది. అలానే దీంట్లో ఎఫెక్ట్. సో ఇది కాజ్ అయితే ఎఫెక్ట్ అనేది అగైన్ లెట్ us split it into two parts. How we sense it and how we express it or respond to it, right? Our reaction. So our sensation, our reaction, right? సో దాంట్లో కూడా లెవెల్, ఎంత లెవెల్ ఉన్నది, మైల్డ్ ఉంటున్నదా, మీడియం ఉంటున్నదా, సివియర్ ఉంటున్నదా, అండ్ నేచర్ ఎలా ఉంటున్నది, యూనో అది టిపికలీ సెన్సేషన్ ఎక్స్ప్రెస్ చేస్తారు కదా వాళ్ళు. పేషెంట్ ఇదేంటి కొడుతున్నట్టు ఉండడం అనో, లేకపోతే థ్రాబింగ్ అనో, లేకపోతే ట్విస్టింగ్ అనో, ఇట్లాంటివన్నీ దాంట్లోకి వస్తాయి. అలానే రియాక్షన్ కూడా దాని లెవెల్ ఎట్లా ఉన్నది, అండ్ అది ఆ దేంటి ఆ, అది ఏ ప్లేన్ లో ఎక్కడ ప్రిడామినెన్స్ ఉంటున్నది, అది మెంటల్ గా ఉంటున్నదా, ఫిజికల్ గా ఉంటున్నదా, వోకల్ గా ఉంటున్నదా, రైట్. సో అది ఒకటి. తర్వాత దాంట్లో ఇంక్రీజ్, డిక్రీజ్, ఇలాంటివి మనం అబ్జర్వ్ చేయడం చేయాలి. అయితే ఎకనైట్ లో ఏం చెప్పారండి? ఎకనైట్ లో ఏం చెప్పారు? కెంట్ ఇప్పటిదాకా మనకు అర్థమైన దాంట్లో ఈ సెన్సేషన్, రియాక్షన్ ఎట్లా ఉంటుందని చెప్పారు? Like a storm. బాగా చెప్పారు. లైక్ అ స్టామ్. వెరీ గుడ్, రైట్. సో మనకి ఆ సో ఇక్కడ చూస్తే సో దీంట్లో అది ఇంటర్నల్ ఆర్ లైక్ ఎక్స్టర్నల్ అయి ఉండొచ్చు. ఇక్కడ కూడా మనకి ఇది కూడా వైలెంట్. ఓకే, సో మనకి ఎకనైట్ లో, సో ఇది మనము యాజ్ వి గో త్రూ, ఐ థింక్ ఇట్స్ అ గుడ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ చార్ట్. దీన్ని రివర్స్ చేస్తే, పివట్ అంటాం కదా మనం చార్ట్స్ లో, పివట్ చేస్తే మనకి ఈ ఫ్యాక్టర్స్ పరంగా ఏ రెమెడీ వస్తుంది అనేది ఒక సిస్టమాటిక్ డెరివేషన్ అనేది వస్తుంది, బాగుంటుంది అది. బట్ వెన్ వీఆర్ రీడింగ్ అ రెమెడీ వీ విల్ డూ ద రివర్స్. ఓకే, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ మేక్ అ నోట్. సో ఈ అన్ని వైలెంట్, స్ట్రాంగ్ వైలెంట్ ఎకనైట్. ఓకే, అండ్ టైప్ ఆఫ్ వాటిల్లో మనకి మెంటల్ ఉంటుంది, ఓకే, ఫిజికల్ ఉంటుంది, పొటెన్షియల్లీ వోకల్ ఉంటుంది. ఓకే, సో అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి మనకి ఎకనైట్లు. ఓకే, సో ఇది మనకి సంథింగ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే, అండ్ ఇంకొకటి కూడా చెప్పారు ఆయన, అది మళ్ళీ వస్తుంది. ఐ థింక్ వీ విల్ కమ్ బ్యాక్ టు ది టైప్స్. స్టేజెస్ మనం కవర్ చేసాము, బట్ టైప్స్ ఆఫ్ ఫీవర్ లో మళ్ళీ వస్తుంది. ఐ డోంట్ థింక్ ఇట్ హెస్, టైఫాయిడ్ గురించి ఆయన ఇంకా మాట్లాడినట్లేరు మనం ఇప్పటిదాకా చూసిన దాంట్లో. టైఫాయిడ్ గురించి ఇంకా మాట్లాడలేదు, వద్దాము. అండ్ దాంతో పాటు మనము లైక్ ఇప్పటిదాకా మెడికల్ సంబంధించిన కాన్సెప్ట్స్ మాట్లాడాము. మనం ఒక్కసారి రీడింగ్ కి సంబంధించినవి లాస్ట్ టైం మాట్లాడిన ఒక్కసారి రీవిజిట్ చేద్దాము. వన్ ఆఫ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ వెన్ వీఆర్ రీడింగ్ టఫ్ టెక్స్ట్ ఆర్ యునో కొంచెం హెవీ టెక్స్ట్ లో ఏమవుతుందంటే, లైక్ అ రోడ్ where we go fast on a straighter road and slow down and try to get more control on a curve,
we always want to be aware of important or more important versus less important. Okay, so టెక్స్ట్ లో కాన్సెప్ట్స్ పరంగా మోర్ ఇంపార్టెంట్ వర్సెస్ లెస్ ఇంపార్టెంట్ అనేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లెథోరిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లమేషన్, ఇలాంటివి మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ దే విల్ రిపీట్ ఆల్సో. సో అప్పుడు ఏం చేయాలి? స్లో డౌన్ అవడం, అండర్లైన్ ఆర్ నోట్ చేసుకోవడం, కొంచెం మెడిటేషన్ అనేది జరగడం అనేది ఇట్ విల్ అలౌ ఫర్ ద కాన్సెప్ట్ టు సింక్ అండ్ అలౌ అస్ టు go more deeper and faster into the overall text. And again, we should always, first time చదువుతున్న వాళ్ళకి always try to read slowly. Do not focus on speed at all. లేదా క్విక్గా చదవాలనుకోకండి. చదివేది కొంచెం చదవడం, బట్ స్లోగా చదవడం, మేక్ అ నోట్ చేయడం అండ్ కంటిన్యూ చేయడం. వీ వాంట్ టు హ్యావ్ అ రిపీట్, a model that can be repeated on a regular basis, on a daily basis, best habit, right? అండ్ అగైన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒకే కాన్సెప్ట్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టు బి అవేర్ ఆఫ్. అండ్ ఇన్ ద కంటెక్స్ట్ డెఫినిషన్ గురించి చెప్పుకున్నాం, అవునా? లాస్ట్ టైం చెప్పుకున్నామా? ఎనీబడి కెన్ రికలెక్ట్ ఇన్ ద కంటెక్స్ట్ డెఫినిషన్? ఎవరైనా? ఇన్ ద Next కంటెక్స్ట్ word will give us the meaning of the word that we don't understand. సో వెరీ గుడ్. అది నెక్స్ట్ వర్డే అయి ఉండక్కర్లేదు. ఆ సరౌండింగ్ సిచ్యువేషన్ అనేది ఇట్ కెన్ బి సిననిమ్ లాగా ఇవ్వచ్చు, యాంటనిమ్ లాగా ఇవ్వచ్చు, ఎడిషనల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, ఇట్లా ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీరు ప్లెథోరిక్ గురించి లెట్ us యూజ్ అన్ ఎగ్జాంపుల్. మనకి ప్లెథోరిక్ అనే వర్డ్ యొక్క మీనింగ్ ప్లెథోరిక్. ఓకే, సో ఫస్ట్ లో మనం అడిగారు అసలు ప్లెథోరిక్ అంటే ఏంటి అని అడిగారు. వెరీ వ్యాలిడ్ డౌట్, రైట్? సో అక్కడ మనకి ఆ ఆ పారాగ్రాఫ్ లోనే ఇఫ్ మీనింగ్ అనేది ఇవ్వడము, దానికి ఆపోజిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇఫ్ వి థింక్ a moment from experience and homeopathic observation, we will remember that vigorous అనేది another synonym for plethoric. Okay, vigorous plethoric individuals when they take cold come down violently. చూసారా ప్లెథోరిక్ గురించి? ఇగో ఇవన్నీ అడిషనల్ ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇస్తున్నారు. కమ్ డౌన్ వైలెంట్లీ, వేరస్ ఫీబుల్ పీపుల్, ఇగో ఇది యాంటోనిమ్ ఆర్ ఆపోజిట్. సో ప్లెథోరిక్ ఆపోజిట్ ఏంటండి? ఫీబుల్ పీపుల్. Okay, whereas feeble people, sickly people come down and recover slowly from acute diseases and do not become so violent. అంటే వైలెంట్ దేంట్లో ఉంటుంది? ప్లెథోరిక్ లో వైలెన్స్ ఉంటుంది, దీంట్లో అంత వైలెన్స్ ఉండదు. అండ్ సో సడన్లీ is another property. So plethoric can be defined as individuals who take sickness suddenly, violently, come down violently, come back violently. That can be the definition for plethoric, and the opposite of which is feeble people. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇదేంటి ఇన్ ది కంటెక్స్ట్ డెఫినేషన్. ఇలాంటివి చాలా వస్తాయి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ అ లుకప్, రైట్? యూ కెన్ జస్ట్ డూ అ లుకప్ ఆఫ్ ప్లెథోరిక్. ఇది కూడా ఉంటుంది, బట్ వీ కాంట్ ఆల్వేస్ ఇక్కడంటే మనకి దీంట్లో చదువుతున్నాం, బుక్ లో చదివినప్పుడు ఆర్ ఇంకేదైనా సరే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. ఓకే, బట్ ఇట్లా కొంచెం స్లో డౌన్ అయ్యి చదవగలిగితే మనకి ఈవెన్ ఇట్ అలౌస్ ఫర్ మెడిటేషన్. యూ సీ ప్లెథోరిక్ ఇక్కడ మనం ఒట్టి డెఫినేషన్ చూస్తే అదొక్కటి తెలుస్తుంది, బట్ ద ఫ్యాక్ట్ దట్ ఫీబుల్ పీపుల్ ఇట్లాంటివి అనేవి మొత్తం అంతా నీట్ గా తెలియడానికి
కొంచెం స్లో డౌన్ చేసి చదువుకోగలిగి ఈ కైండ్ ఆఫ్ టెక్నిక్ యూస్ చేయగలిగితే హెల్ప్ అవుతుంది. మేక్ సెన్స్? అర్థమవుతుందండి? Yes, sir. సో ఈ డెఫినేషన్స్ లోనే ఈ ఇన్ ద కంటెక్స్ట్ కే మనకి ఈ స్కూల్స్ లో వీటిల్లో ఐడియాస్ అని చెప్తారు. ఓకే, సో ఇదేంటి ఒకటి ఐడియాస్ కి డెఫినిషన్ ఒకటి తెలిసి ఉండడము, తర్వాత ఎగ్జాంపుల్ ఫామ్ లో ఇస్తారు, యాంటోనిమ్ ఫామ్ లో ఇస్తారు, సినోనిమ్ ఫామ్ లో ఇస్తారు, తర్వాత ఇన్ఫరెన్స్. ఓకే, ఇవి యూస్ చేసి చేయమని. ఇంకొకటి రూట్స్, అఫ్ కోర్స్ కొంచెం నెక్స్ట్ లెవెల్, రూట్స్, రూట్ వర్డ్స్, తర్వాత ప్రిఫిక్స్, సఫిక్స్. ఓకే, సో ఇవి కూడా అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు అండర్స్టాండింగ్ ద డెఫినిషన్స్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ డర్మ్ అనే వర్డ్ ఎక్కడ వస్తుందండి? డర్మ్, డిఈఆర్ఎం. స్కిన్ కి సంబంధించిన అన్నిట్లో మనకి డర్మ్ రావడము, హీమో అంటే బ్లడ్ కి సంబంధించింది. అట్లాంటి రూట్స్ మనకి వీటిల్లో చాలా కామన్ గా వస్తాయి. అది ఎప్పుడైనా మనం డిస్కస్ చేసుకుందాము. బట్ ఈ కైండ్ ఆఫ్ డెఫినేషన్స్ ఫస్ట్ లో నేను చదువుతున్నప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. ఆబ్వియస్లీ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ యునో ఐ వాంటెడ్ టు సజెస్ట్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకేనా? సో అది అలానే నోట్స్ టేకింగ్ గురించి కూడా కొన్ని చెప్పాను అండ్ సజెస్ట్ చేశాను. ఫార్మాటింగ్ కి రఫ్ నోట్స్, ట్రై టు మెయింటైన్ రఫ్ నోట్స్. దాని తర్వాత దీన్ని కొంచెం క్లీనప్ చేసుకోవచ్చు. తర్వాత రా నోట్స్ నుంచి కొంచెం స్ట్రక్చర్ చేసుకొని ఈ ఒక మోర్ ఆర్గనైజ్డ్ గా చేసుకోగలిగితే ఇట్ గివ్స్ యూ గుడ్ గ్రిప్ అని అన్నది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో దీన్ని లెటస్ కాల్ ఇట్ సే రఫ్ నోట్స్. సో నేను చెప్తూ ఉన్నప్పుడు ఆర్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇదొకటి. తర్వాత ఇది సమరీ, కొంచెం ఏంటి ఆర్గనైజ్డ్ సమరీ నోట్స్ టెంప్లెట్ అనుకోవచ్చు. సో ఇది ఆ డ్రగ్ అంతా స్టడీ చేసిన తర్వాత దాంట్లో కీ పాయింట్స్ ఇక్కడ పెట్టుకుంటే రిపీటెడ్ గా రిఫర్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఇవి మనము లైక్ లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, బట్ ఐ వాంటెడ్ టు just like spend a little time and emphasize on these points so that they sink in and we are able to repeatedly use. Any questions, Andy, so far? ఓకే, సో మనము ఎకనైట్ స్టడీ కంటిన్యూ చేద్దాము. దీంతో ఎక్కడి దాకా చదువుకున్నాం ఎవరైనా చెప్పగలరా? గుర్తుందా? ఎవరైనా? మెంటల్ సిమ్టమ్స్ కంప్లీట్ చేసామండి ఆర్ స్టార్ట్ చేసామా? మెంటల్ సిమ్టమ్స్ స్టార్ట్ అయితే చేసామండి. అవునా? ఓకే, మెంటల్ లోకి జంప్ అయ్యాం కానీ జనరల్స్ దగ్గర ఉన్నాం యాక్చువల్గా. జనరల్స్ అంటే ఇంకా కింద ఉంది మరి. ఓకే, మెంటల్స్ దగ్గర ఐ థింక్ జనరల్స్ దగ్గర ఓకే జంప్ అయ్యాం కానీ మనం జనరల్స్ దగ్గర ఉన్నాం. ఓకే, సరే.
అయితే మనము ఇది ఒకసారి క్విక్ గా చదువుకుందాము. అటాక్స్ కమ్ ఆన్ సడన్లీ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు a dry cold weather, I mean dry cold wind in సో కాజ్ ఇస్తున్నాడు ఇక్కడ. సో అది మనం నోట్ లో మనకి ఇగో చూడండి కాజ్ అనేది మనము ఎక్కడైనా వచ్చినప్పుడు అవి నోట్ చేసుకోవడము. ఓకే, సో కాజ్ ఓకే, ఇది ఇన్ ప్లథోరిక్ చిల్డ్రన్ వీ హ్యావ్ అన్ ఇలిస్ట్రేషన్ ఆఫ్ దట్ ఇన్ the sudden congestion of brain with intense fever or with convulsions. ఓకే, సో కాజ్ ఏమో ఇది సడన్, మళ్ళీ అండర్ కీవర్డ్ సడన్ వచ్చేసింది. ఓకే, కంజెషన్ ఆఫ్ బ్రెయిన్ విత్ ఇంటెన్స్ ఫీవర్, ఇంటెన్స్ కూడా అనదర్ కీవర్డ్, or with convulsions. We get illustrations of this suddenness and violence in any organ of the body, the brain, the lungs, the liver, the blood, the kidneys. It is suited to complaints that come on suddenly from the very cold weather of winter or from the intensely hot weather of summer. చూసారా, కీ థీమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సడన్ అండ్ వెరీ కోల్డ్, ఇంటెన్స్లీ హాట్. Sudden, violent, intense. Intense, exactly. That is the essence of ఎకనైట్. ఓకే, ఇంకొన్ని వస్తాయి, అది వచ్చిందంటే మళ్ళీ మనం మర్చిపోలేం, రైట్? సో ఇట్ హ్యాస్ ద లంగ్ అండ్ బ్రెయిన్ కంప్లైంట్స్ ఆఫ్ వింటర్, ద బవల్ ఇన్ఫ్లమేషన్స్ అండ్ స్టమక్ డిసార్డర్స్ ఆఫ్ సమ్మర్. We know how these plethoric individuals become suddenly overheated and become violently sick. మళ్ళీ థీమ్, ఒకసారి ఆ గ్రిప్ వచ్చిందంటే దెన్ ఇట్ బికమ్స్ సో ఈజీ టు అండర్స్టాండ్. లేకపోతే ఏంటండి హెడేక్ ఎకోనైట్ లో చెప్తాడు, ఏంటి బ్యాప్టిస్ట్లో చెప్తాడు, అన్నిట్లో హెడేక్ ఉంటుంది, అన్నిట్లో వామిటింగ్ ఉంటుంది, అన్నిట్లో పెయిన్స్ ఉంటాయి, ఎట్లా డిఫరెన్షియేట్ చేయడం? ఇట్లా డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, సో their sudden attacks are frightful to look upon. చూడటానికే మనకి భయంగా ఉంటుంది. All these inflammatory conditions are attended with a great excitement of the circulation. Circulation అంటే ఏంటండి? సర్క్యులేటరీ సిస్టమ్, హార్ట్, అది చెప్తున్నాడు. మళ్ళీ మనకు అర్థం కాకపోతే వెంటనే అర్థం కాదేమో అని వెంటనే ఇది ఇచ్చాడు. వైలెంట్ యాక్షన్ ఆఫ్ ది హార్ట్, a tremendous turmoil of the brain and a violent shock with intense fear. అన్ని పడిపోయినాయి. లైక్ లోడెడ్ సెంటెన్స్ ఇది. ఓకే, సో ఇలా ఉంటుంది. ఓకే, సో మనకి దీంట్లో ఆ నోట్స్ లో మనకి ఇక్కడ వైలెన్స్ ఇన్ ఎనీ ఆర్గన్. సో దాంతో పాటు ఏం చెప్పాడు? all these inflammatory conditions are attended with great excitement of. ఓకే, సో మనం ఏం చేయాలి? కాజ్ ఇది ఉంటే మనకి టిపికలీ ఏమవుతుందన్నాడు? గ్రేట్ ఎక్సైట్మెంట్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, తర్వాత సర్క్యులేషన్ అంటే మనం రాసేసుకోవచ్చు హార్ట్. ఇంకా ఏమన్నాడు? వైలెంట్ అండ్ టర్మాయిల్ ఆఫ్ బ్రెయిన్, టర్మాయిల్ ఆఫ్ బ్రెయిన్ షాక్ అన్నాడు. ఇక్కడ దాకా రాసుకుందాం. షాక్, ఫియర్. ఓకే ఓకే, సో ఇప్పుడు మైండ్ కి వస్తున్నాడు. ఇవి జనరల్, అంటే మొత్తం జనరల్స్ మనం చెప్పుకున్నాం కదా. జనరల్స్ అంటే యాజ్ అ హోల్ సిస్టమ్స్ ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అనేది. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు మైండ్కి వచ్చాడు. ఓకే, సో ఇప్పుడు నౌ హీ స్టార్టింగ్ టు గెట్ ఇన్ టు, ఒకసారి డ్రగ్ ఓవర్వ్యూ ఇచ్చి జనరల్స్ మాట్లాడి మైండ్ గురించి మాట్లాడి తర్వాత ఈచ్ పార్ట్ గురించి ఆర్ కండిషన్ గురించి మాట్లాడతాడు. దట్ ఈస్ హౌ హీ అప్రోచెస్ ద మెటీరియా మెడికా. సో ద మైండ్ సిమ్టమ్స్ that are
nearly always associated with aconite conditions stand out in bold relief అని అన్నాడు. సో ఓకే, బోల్డ్ దాకా ఓకే, బట్ బోల్డ్ రిలీఫ్ అండ్ బేసిక్గా యా. సో కొంచెం కంటిన్యూ చేద్దాము. ద పేషెంట్ ఫీల్స్ ద వైలెన్స్ ఆఫ్ హిస్ సిక్నెస్. ఫీల్స్, చూసారా శేష గారు, మీ ఆ వైలెన్స్ గురించి ఇక్కడ వచ్చింది. హీ ఫీల్స్ ద వైలెన్స్. Yes. ఓకే, ఫర్ హీ ఈజ్ అండర్ గ్రేట్ నర్వస్ ఇరిటేషన్ అండ్ ఎక్సైట్మెంట్. ఎక్కడ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? నర్వస్ ఇరిటేషన్ అండ్ ఎక్సైట్మెంట్ లో నుంచి ఒరిజినేట్ అవుతుంది. సో సో మైండ్ లో, సో ఆయన చెప్పిన దాంట్లోనే కీవర్డ్స్ రాసుకోవడం. ఫీల్స్ ద వైలెన్స్, ఓకే, నర్వస్ ఇరిటేషన్ అండ్ ఏమన్నారు? ఇరిటేషన్ అండ్ ఎక్సైట్మెంట్. ఓకే, ఫియర్ ఈజ్ డిపిక్టెడ్ అపాన్ హిస్ కౌంటెనెన్స్. కౌంటెనెన్స్ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? Appearance. అపియరెన్స్. ఆయన దేంట్లోనూ ఆ అపియరెన్స్ ప్రవర్తన అయి ఉండొచ్చు. రైట్, ఇన్ఫాక్ట్ మోర్ ఆన్ ద ఫేస్. ఓకే, సో కౌంటెనెన్స్ అనేది అపియరెన్స్. అసలు ఆయన చెప్పేది ఏంటంటే వాడి మొహం చూస్తే అర్థమైపోతుంది అంటున్నాడు ఇండైరెక్ట్. ఓకే, ఫియర్ ఈస్ డిపిక్టెడ్ ఆన్ హిస్ కౌంటెనెన్స్ and the heart's action is so overwhelming. The first thing he thinks of is that he must die. This must mean death, which he fears. It stands out upon his countenance. He says, ఇంకా పేషెంట్ లాంగ్వేజ్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. He says, డాక్టర్, there is no use, I am going to die. అంటే ఎంత ఇంటెన్స్ గా ఫీల్ అవుతారు అనేది. ప్రతి ఒక్కళ్ళు అవే సెంటెన్సెస్ వాడతారని కాదు, అట్ ద సేమ్ టైం ఇలా ఇలా వాడకూడదని లేదు. దెర్ ఆర్ లైక్ మెనీ కేసెస్ వేర్ యూ విల్ యాక్చువల్లీ సీ సచ్, ఐ మీన్ దెర్ ఆర్ కేసెస్ వేర్ యూ విల్ సీ such verbiage, such wording and all. Many times he actually predicts the moment of the hour of his death. If a clock is in the room, he may say that when the hour hand reaches a certain point, he will be a corpse. When we see this intense fear, ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సింది. When we see this, ఏంటి ఏమన్నాడు? ఇంటెన్స్ ఫియర్, this awful anxiety, great restlessness, the violence and the suddenness of the attacks. Violence and suddenness of the attacks. చూసారా ఈ అన్ని కీవర్డ్స్ ఎలా రిపీట్ అవుతున్నాయో మళ్ళీ. We have a case perhaps that is dying from the poison of aconite or one who needs aconite. ఎంత సరదాగా చెప్పాడు చూడండి. లైక్ ఇట్స్ లైక్ పోయటిక్ ఎక్స్ప్రెషన్ కదా. ఏంటి, వన్ హూ నీడ్స్ అన్ ఎకనైట్ మనకు అర్థమైంది, రైట్? ఇఫ్ అ పర్సన్ నీడ్స్ ఎకనైట్ ఇవి వస్తాయని అర్థమైంది. దట్ ఈస్ డైయింగ్ ఫ్రమ్ ద పాయిజన్ ఆఫ్ ఎకనైట్ అంటే వీ హ్యావ్ అ కేస్ పర్హాప్స్ దట్ ఈస్ డైయింగ్ ఫ్రమ్ ద పాయిజన్ ఆఫ్ ఎకనైట్ అంటే అర్థం ఏంటండి? ఎనీబడి? ఎకనైట్ కన్జంప్షన్ చేయటం వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ అని అర్థం కదండి. అవును, ఎకనైట్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా ఇవే ఎఫెక్ట్స్ వస్తాయని ఆయన అర్థం. ఎకనైట్ కావాల్సిన వాడికి ఇవే ఎఫెక్ట్స్, ఎకనైట్ తిన్నవాడికి ఇదే ఎఫెక్ట్స్. అదే కదా అదే సిమిలర్. సిమిలియం, ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ వాట్ ఈస్ సిమిలియం. అర్థమైందా? సో ఒక ఎకనైట్ ప్లాంట్, ఎకనైట్ నెపాలిస్ అనేది ప్లాంట్.
ఏం కింగ్డమ్ అండి ఇది? సారీ, ఏమి ఫ్యామిలీ? ఎవరైనా చెప్పగలరా? ఓకే, మళ్ళీ వద్దాం మన దగ్గరికి. లెట్ ఇస్ నాట్ డిస్ట్రాక్ట్. బట్ ప్లాంట్ రెమెడీ వీ నో, బట్ ఆ ప్లాంట్ తిన్నవాడికైనా ఇవే ఉంటుందట. ఈ మెడిసిన్ కావాల్సిన వాడికైనా ఇదే సిమ్టమ్స్ ఉంటాయి. అది ఆయన చెప్తుంది. ఓకే, అది వన్. అండ్ మీకు తెలుసో లేదో, దీస్ ఆర్ లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ మెటీరియల్ మెడికా. అంటే ఒక పెద్ద క్లాస్ లో ఆయన లెక్చర్ ఇచ్చారు ఇది. జస్ట్ ఇమాజిన్, లైక్ అబౌట్ 100 years బ్యాక్ ఆర్ మోర్, right? So something we are still reading, like just such a great person, James Taylor Kent. One who has a sickness resembling the poison of aconite needs the smallest possible dose of aconite. ఇది potency, అవునా? It is a very short acting remedy and that must be remembered. అది. సో దిస్ గివ్స్ ది ఎసెన్స్. ఇక్కడ నుంచి మనం స్కిమ్ చేసి లైక్ క్విక్ గా వెళ్ళచ్చు. ఇట్ హార్డ్లీ మ్యాటర్స్ వాట్ పార్ట్ ఆఫ్ ద బాడీ వీఆర్ కన్సిడరింగ్. వీ విల్ ఫైండ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, బట్ రిగార్డ్లెస్ ఆఫ్ ద రీజన్ ఆర్ ద లొకాలిటీ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్, దట్ విచ్ ఐ హ్యావ్ డిస్క్రైబ్డ్ is the appearance of the patient. Such are the symptoms that will stand out, that you will observe first the appearance of the face, the mind symptoms, the restlessness and the intensity. First, it doesn't matter కాలుకి ఏదైనా కురుపులేచి అవ్వచ్చు, ఆర్ ఏదైనా తాగకూడదు తాగి అవ్వచ్చు, చలి గాలికి అవ్వచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. అండ్ ఏ పార్ట్ డజంట్ మ్యాటర్ ఏంటి, బట్ రిగార్డ్లెస్ ఆఫ్ ద రీజన్ అండ్ ద లొకాలిటీ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్, దట్ విచ్ ఐ హ్యావ్ డిస్క్రైబ్డ్ ఇస్ ది అపియరెన్స్ ఆఫ్ ద పేషెంట్. ఓకే, ఏంటి మనం చూస్తే మనకి దట్ యూ విల్ అబ్జర్వ్ ఫస్ట్. మిగతా అన్ని వాడి కాలు చూపించి మొహం చూపించి టెంపరేచర్ చూపించే లోపల మనకు ఆల్రెడీ అర్థమైపోయేది ఏంటి, వాడి మొహం చూసినా వాడి మైండ్ చూసినా వాడిని చూసినా ఈ రెస్ట్ ఇవన్నీ మనకి చాలా క్లియర్ గా అర్థమైపోతాయి అని చెప్తున్నాడు. నౌ దెర్ ఆర్ మెనీ లిటిల్ మెంటల్ సిమ్టమ్స్. ఇది గనక మనకు అర్థమైతే లిటిల్ మెంటల్ సిమ్టమ్స్ చాలా ఉంటాయట, బట్ which will be easy to understand once you understand the grand picture. There are many little mental symptoms that are of much less importance than this fear, this anxiety symptoms that will be masked by these marked symptoms that indicate the patient. సో ఎలా ఉంటాయట అవి? అలాంటి భయంలో, అలాంటి కంగారులో he has lost all affection for his friends. అసలు వాళ్ళని పట్టించుకోవడం కానీ, he doesn't care what becomes of them. He has not the slightest interest in them. It sometimes may be a state of indifference. అసలు వాడు పట్టించుకోనట్టు, తిట్టినట్టు, కొట్టినట్టు, అన్నట్టు ఈ టైప్ లో ఉంటుంది వాడి నేచర్. వాట్ ఐ బ్రాట్ అవుట్ will enable you to readily see that this picture does not belong to all remedies in the materia medica. In fact, it belongs only to aconite. No matter what remedy you compare this with, you will find it only under aconite. యూ విల్ ఫైండ్, చూసారా, చాలా సిమిలర్ గా ఉంటాయి కానీ, ఐ మీన్ వేరే రెమెడీస్ లో ఈ సిమ్టమ్స్ ఉంటాయి కానీ ఈ మిక్స్, మనకి రెడ్ బ్లూ గ్రీన్ మిక్స్ చేస్తే ఒక యునిక్ కలర్ వచ్చినట్టు ఆ ప్రపోర్షన్, ఈ టైప్ ఆఫ్ మిక్స్ ఎకనైట్లు తప్ప మనకి ఇంకా ఎక్కడా కనపడదు అని చెప్తున్నాడు. ఓకే, యూ విల్ ఫైండ్ సమ్ ఆఫ్ దీస్ ఫీచర్స్ in the text under other remedies, but those which I have mentioned collectively will be found only under aconite. Take the mental symptoms. The intensity marks every one of them. If it is a delirium, it is an intense delirium with excitement, with fear, and with anxiety. Patients in delirium with anxiety and fear will weep as in great torment, great excitement, fear of death. You wonder what she is weeping about. ఏంటిరా అంత బాధపడాల్సిన అవసరం ఏంటింది ఈవిడికి, ఎందుకు ఏడుస్తుంది ఈవిడ అని ఆశ్చర్యం వేస్తుంది అంటున్నాడు. దెర్ ఆర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మూడ్స్ ఇంటర్మింగిల్డ్ ఆల్సో విత్ ద ఫియర్ ఆఫ్ ఎకనైట్. ఏంటంటున్నాడు? దెర్ ఈస్ మోర్నింగ్, దెర్ ఈస్ ఇరిటబిలిటీ, యాంగర్, throwing things away, all attended with violence and anxiety. These features that I described as uppermost are intermingled with all other symptoms. ఇవి మనం హైయెస్ట్ గా పెట్టుకుంటే
ఇప్పుడు చిల్లర చిల్లర సిమ్టమ్స్ చాలా ఉంటాయి. ఇక పక్కన వాళ్ళని పట్టించుకోకపోవడం అయి ఉండొచ్చు, గట్టిగా మాట్లాడటం అయి ఉండొచ్చు, ఇట్లా సడన్ గా ఏడవడం అయి ఉండొచ్చు, సడన్ గా తిట్టడం అయి ఉండొచ్చు, కొట్టడం అయి ఉండొచ్చు, ఇసిరేయడం అయి ఉండొచ్చు. బట్ అన్నిటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఈ వైలెన్స్, ఈ యాంగ్జైటీ అని చెప్తున్నాడు. స్క్రీమ్స్ విత్ పెయిన్. The pains are like knives, they are stinging, cutting, stabbing. The intensity of the aconite suffering is wonderful. So that if the nerves take on neuralgic pains, the pains are intense. It is the feeling that some awful thing must be upon him, or he could not have such dreadful suffering. ఏదో చాలా హారబుల్ థింగ్ జరుగుతున్నది, లేకపోతే ఇలా బిహేవ్ చేయడు అని మనకి క్లియర్ గా తెలిసిపోతుంది అంటున్నాడు. It says in the text, predicts the day of his death. This is to a great extent is the result of the awfulness. అసలు వీడు ఎందుకు ప్రెడిక్ట్ చేయాల్సిన కర్మ ఏంటి వీడికి అంటే, లోపల అంత వీడికి ఆ వైలెన్స్ అనేది, అంత సఫరింగ్ అనేది అంత ఓవర్వెల్మింగ్ గా ఉంటున్నది. This is to a great extent. This to a great extent is the result of the awfulness that seems to be overwhelming him. And this mental picture is always present in pneumonia, in inflammatory conditions of any part of the body, and in inflammation of kidneys or the liver, or of the bowels, etc. అర్థమైందండి? ఇది లైక్ మనం కూడా చదవడం ఎకనైట్ లాగే చదివాము, స్టామ్ లాగా ఫాస్ట్ గా, రైట్? బట్ యు సీ ద ఓవరాల్ పిక్చర్ బీయింగ్ పెయింటెడ్. అంటే అతనికి ఎటువంటి నొప్పి ఉన్నా కానీ తప్పనిసరిగా ఫియర్ అనేది ఇంటెన్స్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. అందుకనే లాస్ట్ టైం కేసులో మీకు చెప్పాను, ఎకనైట్ వేస్తే కాంట్రా ఇండికేటెడ్, అక్కడ ఎకనైట్ స్కోప్ లేదు. అర్థమైందా? డల్ గా పడుకున్నాడు, అది ప్రపంచంతో సంబంధం లేనోడికి ఎకనైట్ తో సంబంధం లేదు. సో నో నో నో, 24 hours లోపలే రావచ్చు, సడన్ గా రావచ్చు. వాడిలో ఈ రెస్ట్లెస్నెస్ లేదు, ఈ యాంగ్జైటీ లేదు, ఇట్లాంటివి లేవు అన్నప్పుడు డోంట్ ఈవెన్ గో నియర్ ఎకనైట్. వెరీ సింపుల్. అర్థమవుతుందా? ఐ యు గైస్ విత్ మీ? హాహాకారాలు ఉండవు బేసిక్ గా ఇందులో. ఇది ఉంటాయి ఇందులో. అట్లా. ఏదైనా క్వశ్చన్ సో ఫార్? One question అండి రిగార్డింగ్ ద డోసేజ్. సో ఎకోనైట్లో ఫీవర్ ఇప్పుడు సపోజ్ సాయంత్రం పొద్దున్న ఎక్స్పోజ్ అయింది, బట్ సాయంత్రం కల్లా హై ఫీవర్ వచ్చేస్తుంది కదా. సో అప్పుడు కూడా యూ జస్ట్ గివ్ 630 పొటెన్సియా ఇవ్వాలా, లేకపోతే 200 ఇవ్వాలి? యూజువల్గా ఫీవర్ ఉంటే 200 ఇవ్వాలి అని అంటారు కదా. ఇట్స్ స్టిల్ నాట్. అంటే ఫీవర్ ఉంటే 200 అని కాదండి, జనరల్స్ లోకి మెంటల్స్ లోకి వెళ్ళిపోయింది అని పాయింట్. మనకి మీకు ఇదివరకు కూడా ఎక్కడ చెప్పాము మనం, మీకు ఒక చార్ట్ ఇచ్చాను, పొటెన్సీ చార్ట్. ఓకే, సంథింగ్ ఇట్స్ వర్త్ ఆల్వేస్ కీపింగ్ ఇన్ మైండ్. ఓకే, సో ఫిలాసఫీలో మనము చూస్తే, సో ఇక్కడ చూస్తే మనకి ఓకే అక్యూట్స్, ఇక్కడ చూస్తే మనకి ఫీవర్ టిపికలీ నీడ్స్ 200 అని అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇంకొక ఇది కూడా అక్యూట్స్ లోన ఒక డయాగ్రామ్ ఉంటుంది. యాక్చువల్లీ సెన్సేషన్ మెథడ్ లో బాగా ఇచ్చారు అది. ఈ విజువలైజేషన్ ఇస్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్. ఐ వాంటెడ్ టు షో యూ దట్ విజువలైజేషన్ పొటెన్సీ పరంగా. సో ఇక్కడ చూస్తే మనకి ఒక పార్ట్ అంటే తలనొప్పి, ముక్కులు గారుతున్నాయి, అక్కడి నుంచి జనరల్లోకి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఫీవర్ అంటే ఏంటండి, ఒక పార్ట్ కి సంబంధించింది కాదు, ఒక మొత్తం బాడీకి సంబంధించింది. అవునా? కరెక్ట్. సో ఒక పర్టికులర్ పార్ట్, ముక్కులు గారుతున్నాయి, తుమ్ములు వైలెంట్ గా వస్తున్నది దగ్గర నుంచి
ఒక పార్ట్ ఆర్ ఒక సిస్టమ్ దగ్గర నుంచి ఒక పేషెంట్ దగ్గరికి వచ్చేస్తున్నది జనరల్. ఇంకా వాడి సిమ్టమ్స్ వైలెంట్ గా ఫీవర్ తో పాటు ఇంకా వాడి ఇవి మెంటల్స్ ఇంకా బాగా క్లియర్ గా ఉంటే యూ మే హ్యావ్ టు గో టు 1M. హై ఫీవర్ ఉండి మెంటల్స్ ఇవన్నీ ఉంటే 1M కి వెళ్ళాల్సి ఉండడం, కొన్ని కొన్నిసార్లు యూనో కొంచెం మోర్ ఎక్సెప్షనల్ కేసెస్ లో 10M కూడా అవసరం ఉండడం, ఇట్లాంటివి ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఎకోనైట్ కేసెస్ లో ఇంకా కొన్ని కొన్ని సింకోప్ కండిషన్స్ లో, మెనీ సింకోప్ కండిషన్స్ లో ఎకోనైట్ వన్ ఆఫ్ ద యూనో ఫస్ట్ చాయిస్ ఆఫ్ రెమెడీస్. లైక్ ఎలక్ట్రిక్ షాక్ ఇలాంటి వాటిల్లో కూడా మనకి ఎకోనైట్ చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. అలాంటి కేసుల్లో 10M 50M కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, కాన్షియస్నెస్ లూజ్ అయినప్పుడు మినిమం 10M పడాలి. వెన్ హీస్ ఇన్ సబ్ లైక్ సారీ మినిమం 1M to 10M పడాలి వెన్ హీస్ ఇన్ వెన్ హీస్ లాస్ట్ కాన్షియస్నెస్, అలా అన్నమాట. బట్ యూ సీ ద పాయింట్ వై ద పొటెన్సీ యూసేజ్ అనేది ఈ కైండ్ ఆఫ్ ఫిజికల్ నుంచి ఈ లేయర్స్ తో పాస్ అవుతూ ఉంటుంది. సో ద మోర్ స్పెసిఫిక్ టు జనరల్ టు మెంటల్ టు లైక్ యూనో ఇలాంటివి వచ్చేటప్పటికి పొటెన్సీ మారిపోతూ ఉంటుంది. అర్థమైందా? ఎస్ సార్. అంతేగాని ఆయన మరి అలాగా తక్కువ పొటెన్సీ అంటే మేబీ ఐ మిస్అండర్స్టూడ్ ద స్టేట్మెంట్. అర్థం కాలేదు. ఏమి ఎక్కడ తక్కువ అంటే ఏంటన్నారు? ఎక్కడన్నారు తక్కువ పొటెన్సీ? ఇక్కడ మెంటల్స్ లో స్టార్ట్ అయిన తర్వాత ఓ యా ఓకే, యూస్ ద స్మాలెస్ట్ స్మాలెస్ట్ పాసిబుల్. పొటెన్సీ. ఓకే ఓకే, స్మాలెస్ట్ పాసిబుల్ డోస్ అంటే అండి ఇక్కడ దీని అర్థము ఆ ఇదేంటి, అసలు హోమియోపతిలోనే స్మాలెస్ట్ డోస్ మనం ఇచ్చేది, అవునా కదా? ఓ ఓకే ఓకే. ఓకే, సో మనం ఏమి ఆ పాయిజన్ ఉన్నట్టు తీసుకొచ్చి ఎకోనైట్ ఇవ్వండి. వన్ హూ హ్యాస్ అ సిక్నెస్ రిజెంబ్లింగ్ ద పాయిజన్ ఆఫ్ ఎకోనైట్ నీడ్స్ ద స్మాలెస్ట్ పాసిబుల్ డోస్ ఆఫ్ ఎకనైట్, అంటే పొటెన్సీలో ఇవ్వమని. అంటే హైయెస్ట్ పొటెన్సీకి వెళ్ళాలని ఆయన చెప్పేది. అది కూడా కాదు, ఆయన ఏమంటున్నాడంటే పొటెన్సీలో పొటెంటైజ్ చేసి ఇవ్వమని, హోమియోపతిక్ మెడిసిన్ ఇవ్వమని, అంతకంటే ఏం లేదు. కరెక్ట్. ఆయన అక్కడ ఇదేంటి ఎంత పొటెన్సీ అని ఇంకా ఏం చెప్పలేదు. ఓకే ఓకే, సారీ. స్మాలెస్ట్ పాసిబుల్ డోస్ ఆఫ్ ఎకనైట్ అంటే పొటెంటైజ్ చేసి, ఇట్ కుడ్ బి 30C, ఇట్ కుడ్ బి 200C, ఇట్ కుడ్ బి, అవన్నీ స్మాలెస్ట్ పాసిబుల్ డోసెసే కదా. ఓకే సార్, నేను వేరేగా ఆలోచించాను సార్. బట్ దట్ ఈస్ హౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఓకేనా? ఓకే, సో దీని అర్థం ఇది ఇక్కడ. అందుకనే మనము కంటెక్స్ట్ గుర్తుంచుకోవాలి. ఇది అరౌండ్ లైక్ 100 years ఆర్ సో అబో వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ వర్డింగ్స్. తర్వాత ఇంకొకటి, అప్పట్లో లైక్ కెంట్ యూజ్ చేసేటప్పుడు ఈవెన్ హై పొటెన్సీస్ 50M అవి కూడా వాడిన ఇవి ఉన్నాయి అన్నమాట. సో లోవర్, సో ఇంకా అవి మనం వద్దాము దాని దగ్గరికి. బట్ ఇక్కడ మాత్రం ఈజ్ జస్ట్ సేయింగ్ యూజ్ ఇట్ ఇన్ పొటెన్సీ అని చెప్తున్నాడు. ఓకేనా? ఓకేనా అండి? ఎనీ అదర్ ఓకే సార్. క్వశ్చన్స్? Okay, so we'll continue with the study. Now it should be easier as we get through. Okay, so ఇప్పుడు ఏంటంటున్నాడు మనకి, టిపికల్లీ వర్టిగో అనేది ఇట్ ఈస్ అ వెరీ మచ్ కామన్ అండ్ పాసిబుల్ సిమ్టమ్. అండ్ మైండ్, సో ఇక్కడ చూస్తే మనకి ఎప్పుడు రెమెడీ స్టడీలో కానీ వీటిల్లో, అన్లెస్ ఆ డ్రగ్ హ్యాస్ అ హై ఎఫినిటీ టు అ పర్టికులర్ సిస్టమ్, దాని నేచర్ డిస్క్రైబ్ చేయడం కామన్ గా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హై ఎఫినిటీ అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇపికాక్ ఉన్నది చూస్తే మనకి వి నో దాని యొక్క సెంటర్ దేంట్లో ఉంటుందండి. మనకి ఎపికాక్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? వామిటింగ్ సెన్సేషన్. నాసియా, వామిటింగ్. ఇదిగోండి, ఫస్ట్ లోనే వస్తుంది అనమాట. దట్స్ ద బ్యూటీ ఆఫ్ కెంట్.
has a wide sphere of action among acute sickness. Most of its acute complaints commence with nausea and vomiting. చూసారు, ఫస్ట్ లోనే వచ్చేసింది నాజియా. సో దట్ ఈస్ హౌ వి ట్రై టు అండర్స్టాండ్. సో ఆయన ఈ పిక్చర్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తున్నారు, ఇవి కూడా మనకి రిలవెంట్. సో ఇక్కడ అవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పి తర్వాత టాప్ టు బాటమ్ వెళ్ళిపోతారు. హెడ్, నోస్, ఇట్లా ఈ టైప్ లో. హెడ్ కి సంబంధించిన సిమ్టమ్ కాబట్టి వర్టిగో ఫస్ట్ లో వచ్చింది, అంతకంటే ఏం లేదు ఇక్కడ. డిజీనెస్ ప్రివేల్స్ త్రూ అవుట్ ఆల్ దిస్ సిమ్టమ్ పిక్చర్. వైలెంట్ టర్నింగ్ అండ్ whirling. A woman out shopping runs up suddenly against a dog and becomes violently dizzy. She can't even get to her carriage. సో ఇక్కడ చూసారా, సడన్ గా ఏమి వచ్చింది, వర్టిగో దట్ కమ్స్ ఆన్ ఫ్రమ్ సడన్ ఫియర్ అండ్ ద ఫియర్ ఆఫ్ ద ఫ్రైట్ రిమైన్స్. దిస్ ఇస్ అ రెమినెంట్ of that fear left, but it will lead you, I mean there is a remnant of that fear left, but it will lead you more strongly towards opium. ఇక్కడ ఏం వచ్చిందండి కొత్తగా? will lead you no more strongly towards opium. ఓకే, అది ఒకటి. ఇంకా కొత్తగా వచ్చింది, అసలు ఇప్పటిదాకా మనం డీల్ చేయండి, టోటల్లీ డిఫరెంట్ డైమెన్షన్ వచ్చింది. ఏంటి? Vertigo no dizziness. అది ఒక సిమ్టమ్, అగ్రీ. Oh, okay. ఇంకా ఏమొచ్చింది? Fright. ఫ్రైట్, రెమినెంట్. ఫియర్ వచ్చింది సడన్ గా. ఇప్పటిదాకా దేని గురించి మాట్లాడుతున్నాం? ఎకనైట్ లో క్లైమాటిక్ కండిషన్స్ మాట్లాడుతున్నాము, అండ్ దాని వల్ల వచ్చిన ఫియర్ వచ్చింది తప్ప, బట్ యాజ్ అ కాజ్ ఫియర్ వచ్చింది ఇక్కడ. అబ్జర్వ్ చేశారా? వర్టిగో దట్ కమ్స్ ఆన్ ఫ్రమ్ ఫియర్. వాడికి ఫియర్ తర్వాత రావడం కాదు. ఇక్కడ ఏంటంటే ఇందాక దాకా ఏంటి, సిమ్టమ్ వైలెన్స్ వల్ల ఫీవర్, ఐ మీన్ ఫియర్, ఇవన్నీ ఫియర్ ఆఫ్ డెత్ అవన్నీ రావడం. బట్ ఇక్కడ సిమ్టమ్సే దేని నుంచి వచ్చాయి? ఆ డాగ్ మనల్ని ఏమైనా చేస్తుందేమో, మనకేమైనా అవుతుందేమో, కొడతారేమో, మూవీ చూసి భయపడి ఫీవర్ ఎకోనైట్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్లీ ఇండికేటెడ్ రెమెడీస్. సో ఇక్కడ మనము ఇందాక ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఓకే ఏమంటున్నాడు? సో ఫియర్, ఓకే ఫియర్ Causes complaints. కాజెస్ కంప్లైంట్స్, అది కూడా స్ట్రాంగ్ కంప్లైంట్స్ అది. సో దాంట్లో, సో నౌ హీ హాజ్ ఓపెన్డ్ అప్ అ న్యూ ఆస్పెక్ట్, సంథింగ్ వీ వాంట్ టు కీప్ ఇన్ మైండ్. ప్యాటర్న్స్ ఏమే ఉంటుంది కాజ్ లో, టైప్ ఆఫ్ కాజ్ లో, క్లైమాటిక్ కండిషన్స్ నుంచి ఇప్పుడు హీ హాజ్ షిఫ్టెడ్ టు ఫియర్. సో ప్లీజ్ పే అటెన్షన్. ఓకే, వర్టిగో దట్ కమ్స్ ఆన్ ఫ్రమ్ ఫియర్, ఫ్రమ్ సడన్ ఫియర్ అండ్ ద ఫియర్ ఆఫ్ ద ఫ్రైట్. ఫ్రైట్ అంటే ఇంకా డీపర్ గా ఉండిపోయేది. ఫియర్ ఆఫ్ ద ఫ్రైట్ రిమైన్స్ అని అంటున్నాడు అనమాట. దెర్ ఈస్ అ రెమినెంట్ అంటే దీంట్లో జనరల్ గా ఎలా వాడతారు అంటే, ఇమ్మీడియట్ గా ఫీవర్ నుంచి పేషెంట్ సిమ్టమ్స్ స్ట్రాంగ్ గా ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు మనకి ఎకనైట్ ఇండికేట్ అవడము, వేయడము, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అది క్లియర్ ఆఫ్ చేయడము. పొరపాటున అవి మిగిలి ఉంటే, అవి ఇంకా రెమినెంట్ గా ఉంటే, అప్పుడు మనకి పేషెంట్ సిమ్టమాలజీలో కొంచెం చేంజ్ రావడము, ఎయిదర్ ఓపియం అయి ఉండొచ్చు, ఇగ్నేషియా అయి ఉండొచ్చు, ఇలాంటివి యూస్ చేస్తే క్లియర్ అయిపోవడము అనేది, దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాత్ ఆర్ ప్యాటర్న్స్ దట్ ఈస్ యూస్డ్. ఓకేనా? ఈ ఫియర్ సిమ్టమాలజీలో, ఈ ఫియర్ సెంట్రిక్ దాంట్లో ఇలాంటివి, ఈవెన్ స్ట్రామోనియం అవసరం రావచ్చు, బెలడోనా అవసరం రావచ్చు, ఇవన్నీ అవసరం రావచ్చు. బట్ ఈ కైండ్ ఆఫ్ ఫియర్ నుంచి వచ్చింది అంటే, సడన్ గా షాకింగ్ న్యూస్ విన్నారు, అలా పడిపోయాడు, ఆర్ ఏంటి షాకింగ్ న్యూస్ విన్నాడు, ఇంకా అప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా ఉంటున్నది బిహేవియర్. ఎకోనైట్ వన్ ఆఫ్ ద టాప్ రెమెడీస్ టు కన్సిడర్. ఓకే, కంప్లైంట్స్ ఫ్రమ్ ఫియర్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్రెయిన్ ఫ్రమ్ ఫియర్, డిజీనెస్ ఫ్రమ్ ఫియర్.
భయపడ్డాడు, అక్కడి నుంచి తల తిరుగుతుంది, 1 dose of ఎకనైట్, అలా అలా మనకి రికవరీ ఇస్తుంది. ఈవెన్ కంజెషన్ ఆఫ్ పార్ట్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఫియర్, అ టర్మాయిల్ ఇన్ ద హోల్ సెన్సోరియం. సెన్సోరియం అంటే మనకి మొత్తం అంతా, టచ్, ఇదేంటి లిజనింగ్ లో, ఇదేంటి టేస్ట్ లో, తర్వాత స్మెల్ లో, విజన్ లో, థింగ్స్ గో రౌండ్ అండ్ రౌండ్. ఓకే, సో అది కళ్ళు తిరగటం, థింగ్స్ గో కళ్ళు రౌండ్. ఎగ్జాక్ట్లీ, కళ్ళు తిరగడం. వర్టిగో అంటే మనకి కళ్ళు తిరగడం, రైట్? సో అది వెరీ ఈజీగా మనం కనపడుతూ ఉంటుంది. ఓకే, సో ఇది వన్ కీ ఆస్పెక్ట్. సో మనం సంథింగ్, మనకి మైండ్ తర్వాత వర్టిగో. ఓకే, వర్టిగో ఫ్రమ్ ఫియర్ రాసుకోవడము. తర్వాత హెడేక్స్ అంటున్నాడు, హెడ్ వచ్చేసింది. హెడేక్స్ కెన్ బి డిస్క్రైబ్డ్, then sorry, the headaches can hardly be described. They come with such violence. మళ్ళీ మన థీమ్ వచ్చేస్తుంది, tearing, burning in the brain, in the skull, attended with fever. ఇక్కడ ఫియర్ లో 2 sides ఉందండి. సంథింగ్ యూ ఆల్వేస్ వాంట్ టు కీప్ ఇన్ మైండ్. ఫియర్ నుంచి సిమ్టమ్స్ రావడము, సిమ్టమ్స్ వచ్చాక ఫియర్ రావడం, బోత్ దాంట్లో ఎకనైట్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ చెప్పిన ఫియర్ సిమ్టమ్స్ నుంచి వచ్చిన ఫియర్, హెడేక్ నుంచి వామ్మో ఏమైపోతుందో వచ్చిన అనుకున్న ఫియర్. ఇందాక చెప్పిన ఫియర్ ఇదేంటి, మనం సిచ్యువేషన్స్ నుంచి, మన టిపికల్ గా ఉండే ఫియర్, లైక్ ఏదైనా ఫియర్స్ నుంచి, వీటి నుంచి కుక్క ఎంటబడింది, సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. స్నేక్ బైట్ అనిపించింది, అది యాక్చువల్లీ స్నేక్ బైట్ కాదు. చీకట్లో వెళ్తున్నారు, టక్కుమని ఏదో కుట్టింది, చూస్తే అక్కడ ఇదేంటి చిన్న బ్లీడింగ్ లాగా తెలిసింది, ఇంకా స్నేక్ బైట్ అనుకొని విపరీతమైన ఫియర్ నుంచి నోట్లో నురుగు రావడం, ఇవన్నీ వచ్చింది, ఎకోనైట్. ఓకే, సో ఇలాంటి ఫియర్ నుంచి స్టార్ట్ అయినవి, రైట్? అది ఒక కేటగిరీ. సో కాజ్ లో ఫియర్, ఇందాక మనం టేబుల్లో చూస్తే, ఓకే, మన కాన్సెప్ట్స్ ప్రకారం ఇగోండి, ఈ టేబుల్ చూస్తే ఇక్కడ కాజ్ లో వెదర్, షాక్, ఫియర్ కాజ్ అవ్వడం ఒక ఆస్పెక్ట్, దాంట్లో ఎకనైట్ ఇండికేట్ అవుతుంది. తర్వాత ఈ హౌ డస్ హీ ఫీల్ లో ఫియర్ వచ్చింది అనుకోండి, అంటే పెయిన్ వల్ల ఫియర్ వచ్చింది, వామ్మో ఏమైపోతుందో, ఇంతింత యూనో ఇలా ఉంది, వైలెంట్ గా ఉంది లోపల, దాని నుంచి ఫియర్ వచ్చింది, అక్కడ కూడా ఎకనైట్ ఇండికేట్ అవుతుంది. డస్ ఇట్ మేక్ సెన్స్? అర్థం అవుతుందా? ఎస్ సార్. యా, సో like, yeah, so tearing, burning in the brain, in the scalp, attended with fear, with fever, with anguish, headache from taking cold, from suppressing catarrh in the nose. catarrh stops suddenly. catarrh అంటే ఏంటండి? catarrh అంటారు. ఇంకో కీవర్డ్ వచ్చింది కదా, nasal discharges. డిశ్చార్జెస్. మనకి ఇక్కడ కొరైజా ఒకటిను కటార్ ఒకటి మనకి హిస్టారికల్ గా వాడిన వర్డ్స్ మనకి, వీటికి. సో జనరల్ గా డిశ్చార్జెస్ స్టార్ట్ అయ్యాయి అంటే మనం దానికి ఇక్కడ కటార్ అనేది వాడతారు. సో ఫ్రమ్ సప్రెసింగ్ కటార్ అని అన్నాడు అనమాట. సో బేసిక్ గా టర్నింగ్ headache from taking cold, tearing, burning in the brain and in the scalp, attended with fear, with anguish. ఇక్కడ దాకా ఒక సెంటెన్స్. headache from taking cold, from either taking cold నుంచి headache రావచ్చట, from suppressing catarrh in the nose. అలా తుమ్ములు వస్తున్నాయని చెప్పి ఇదేంటి ఏదో స్ప్రే వేసేసారు, సప్రెషన్ జరిగింది,
రావాల్సిన డిశ్చార్జెస్ రావట్లేదు, దాని నుంచి వచ్చిన హెడేక్ కూడా అవసరం అవుతుంది అంటున్నారు. అర్థమైంది? సో అది సప్రెసింగ్ కటార్ అంటే. కటార్ స్టాప్ సడన్లీ ఇన్ ప్లెథోరిక్ పీపుల్. కొన్నిసార్లు సడన్ గా వస్తూ వస్తూ కట్ అయిపోతూ ఉంటుంది. సడన్లీ ఇన్ ప్లెథోరిక్ పీపుల్ ఫ్రమ్ ఎక్స్పోజర్ ఫ్రమ్ రైడింగ్ ఇన్ ద సీట్. ఓ, జనరల్ గా డిశ్చార్జెస్ వచ్చేవి సడన్ గా ఆగిపోతాయి అంటున్నాడు ఇక్కడ. లైక్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సప్రెషన్. అంటే ఎక్స్పోజర్ వల్ల సడన్ గా ఆగిపోతుంది, వాడికి జనరల్ ముక్కులు కావడం అవన్నీ ఉండడం ఉంటే, సడన్ ఎక్స్పోజర్ వల్ల కటార్ స్టాప్ సడన్లీ ఇన్ ప్లెథోరిక్ పీపుల్ ఫ్రమ్ ఎక్స్పోజర్ ఫ్రమ్ రైడింగ్ ఇన్ ద డ్రై కోల్డ్ విండ్ సచ్ as we have in the నార్థన్ క్లైమేట్. మన నార్త్ సైడ్, యుఎస్ లో నార్థన్ క్లైమేట్ ఇన్ వింటర్. వైలెంట్ హెడేక్ ఓవర్ ది ఐస్, కంజెషన్ ఆఫ్ ద బ్రెయిన్ విత్ కంజెస్టివ్ హెడేక్స్ విత్ యాంగ్జైటీ విత్ హాట్ ఫేస్. అది చెప్తున్నాడు హెడ్ లో. సో అగైన్ ద థీమ్ రిపీట్స్. ఓకే, హెడ్ లో కూడా వైలెంట్ హెడేక్స్, సప్రెషన్. సో ఇంకొక కాజ్ వచ్చింది, సప్రెషన్ ఆఫ్ కోల్డ్. వాటిల్లో కూడా సడన్ సప్రెషన్ ఆఫ్ కోల్డ్ లో కూడా మనకి వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, సో హెడ్ లో ఆబ్వియస్లీ సేమ్ వైలెంట్ ఇవన్నీ, అలానే కాకుండా సడన్ సప్రెషన్ ఆఫ్ కటార్ ఆఫ్ నోస్. ఓకే, సో వీటిల్లో కూడా సో అదే థీమ్ మనకి ఐస్ లో. ద సిమ్టమ్స్ దట్ వుడ్ లీడ్ యూ టు ఎకనైట్ ఫర్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ఐస్ ఆర్ న్యూమరస్. టేక్ ఆన్ సడన్ ఇన్ఫ్లమేషన్, కంజెషన్. ఇంకొక థీమ్ మనకి కంజెషన్, రైట్? సో ఎక్కడున్నా సరే ఇన్ఫ్లమేషన్, కంజెషన్. సో ఇవి మనం ఐ థింక్ ఈ సూటెడ్ ఫర్ ప్లెథోరిక్ దీంట్లో రాసుకోవచ్చు. సో ఇక్కడ కీవర్డ్స్ అన్ని పెట్టుకుందాం మనం. ఓకే, ఒక థీమ్. సో దీంట్లో కంజెషన్స్, ఇన్ఫ్లమేషన్స్, రైట్? సో ఇలాంటి కీవర్డ్స్ అన్ని పెట్టుకుంటే మనకి రిఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఐస్, సడన్ ఇన్ఫ్లమేషన్, కంజక్టివైటిస్ ఎక్సెట్రా ఫ్రమ్ టేకింగ్ కోల్డ్. కంజక్టివైటిస్ కూడా రావచ్చు. దెర్ ఇస్ అ టీచింగ్ దట్ హ్యాస్ లాంగ్ ప్రివైల్డ్. ఇదిగోండి, గివ్ ఎకనైట్ ఫర్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అన్ ఇన్ఫ్లమేషన్. ఇట్ ఈస్ నాట్ అ గుడ్ టీచింగ్ ఆల్దో ఇట్ ఈస్ రికమెండెడ్ ఇన్ ఆల్. సో ఇక్కడ వాళ్ళు దగ్గర పెట్టుకోమంటున్నాడు. ఇంకా గుడ్డిగా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ లో ఇచ్చేయడం కాదు, రైట్? దట్ ఈస్ వాట్ ఈస్ సేయింగ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ టీచింగ్ ఆల్దో ఇట్ ఈస్ రికమెండెడ్ ఇన్ ఆల్ అవర్ బుక్స్. It does not say for what kind of a constitution or how it comes about. ఎలాంటి కాన్స్టిట్యూషన్ ఎలా వచ్చింది అని చూసుకోకుండా ఫస్ట్ స్టేజ్ కదా అని విచ్చలవిడిగా ఇచ్చేయకండి. ఎగ్జాక్ట్లీ మొన్న అయిన కేసు అదే. ఫస్ట్ 24 hours కదా అని స్లగ్గిష్ అయిపోయాడు పేషెంట్, వాళ్ళకి ఇచ్చారు, ఏమైంది? పని కూడా చేయలేదు. అదే చెప్తున్నాడు. పెద్దవాళ్ళు అంటే ఋషుల మాటలు ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకే, డు నాట్ ప్రాక్టీస్ ఇట్ దట్ వే. వాళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్తున్నాడు. గెట్ ఆల్ ది ఎలిమెంట్స్ ఫార్ అన్ ఎకనైట్ కేస్ ఇఫ్ పాసిబుల్ ఆర్ గివ్ అ బెటర్ రెమెడీ. అనదర్ ప్రాక్టీస్ హ్యాస్ ప్రివైల్డ్, దట్ ఈస్ గివింగ్ ఎకనైట్ ఫర్ ఫీవర్. అదిగోండి ఇంకొక ప్రాక్టీస్ ఏంటి? ఎకనైట్ వాజ్ ద ఫీవర్ రెమెడీ ఫర్ మెనీ ఆఫ్ అవర్ ఎర్లీ రొటీనిస్ట్స్. చాలా మనం డేంజరస్ అనమాట రొటీన్ గా ప్రిస్క్రైబ్ చేయడం. ఇట్ ఈస్ ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వన్ ఆఫ్ ద సెంట్రల్ ప్రిన్సిపల్స్. ఏంటది? ద 3 ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతిలో ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఒక దానికి. ఏంటంటే అది Individualization. ఎగ్జాక్ట్లీ. సో డు నాట్ బి అ రొటీనిస్ట్ అంటున్నాడు. ఎక్కడ ఫెయిల్ అవుతాము ప్రాక్టీస్ లో అంటే రొటీన్ గా ఇందాక కేసులో ఎకనైట్ వచ్చింది, ఇప్పుడు కూడా ఎకనైట్ వేయాలి. ఆర్ ఫీవర్లకి ఎకనైట్, హెడేక్లకి బ్రయోనియా, స్టమక్ ఏక్కి క్యామమిల్లా, ఈ టైప్ లో వేస్తే గాన్. అంటే 10 కేసుల్లో క్యామమిల్లా కేసు ఒకటి ఉంటే ఆర్ 2 ఉంటే పనిచేస్తుంది. అది పట్టుకొని ప్రతి కేసులో క్యామమిల్లా వేయడం, అది వేయకపోతే ఇప్పుడు తర్వాత ట్రైల్ అండ్ ఎర్రర్. క్యామమిల్లా తర్వాత దాని పని చేయలేదని కోలోసెంత్ పని చేయలేదని ఇదేంటి నాక్స్వామిగా పని చేయలేదు. దట్ ఈస్ నాట్ హౌ యూ ప్రాక్టీస్. అదే చెప్తున్నాడు. బట్ ఇట్ ఈస్ అ బ్యాడ్ ప్రాక్టీస్ అని చెప్తున్నాడు.
సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గెట్ ఆల్ ది ఎలిమెంట్స్ ఫర్ అన్ ఎకోనైట్ కేస్. ముందు కేస్ స్టడీ చేయండి, లేదు మ్యాచ్ అవ్వట్లేదు, గివ్ అ బెటర్ రెమెడీ. ఓకే, సో ఒకసారి వద్దాం నీ దగ్గరికి. బట్ యునో ఈ కైండ్ ఆఫ్ రొటీన్ ప్రిస్క్రిప్షన్ ఫస్ట్ స్టేజ్ లో ప్రతిసారి గుడ్డిగా ఎకోనైట్ వేయడం, ఫీవర్ ఉంటే ఎకోనైట్ వేయడం, నో నో నో. Aconite has an inflammation of the eyes that come on so suddenly that one wonders how that sudden inflammation come in so short a time. Igo another key thing. ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ రెడ్ గా ఎట్లా అయిపోయిందిరా బాబు? 10 నిమిషాల క్రితమే కదా మనిషి కళ్ళు చూస్తే వైట్ గా నీట్ గా ఉన్నాయి, 10 minutes లో వాచిపోవడం, కళ్ళలోంచి నీళ్లు గారిపోవడం, బ్లడ్ రెడ్ అయిపోవడం, ఇంత ఇన్ఫ్లమేషన్ ఇంత తక్కువ, ఆశ్చర్యం వేస్తుంది అంటాడు. దట్ ఈస్ హౌ అన్ ఎకనైట్ పేషెంట్, he symptoms come on. The eyes take on a great swelling. ఇగోండి ఇదే ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాడు. గ్రేట్ స్వెల్లింగ్ వితౌట్ ఎనీ డిశ్చార్జెస్ ఆర్ ఓన్లీ వాటరీ డిశ్చార్జెస్. The sudden inflammations that come on with thick discharges would never be aconite. Thick discharges would never be aconite అంటున్నాడు. ఇంకొకటి కీ థింగ్ వచ్చింది. ఓకే, టిపికలీ డిశ్చార్జెస్ ఎలా ఉంటాయట? వాటరీ మీకు. ఓకే, సో ఇక్కడ వెరీ జనరల్ సిమ్టమ్ వచ్చింది, మనం జనరల్స్ లో నోట్ చేసుకోవాల్సిన కీ థింగ్. ఓకే, సో ఇది జనరల్స్. ఓకే, జనరల్స్ లో డిశ్చార్జెస్ టైప్ ఏమంటున్నాడు? వాటరీ. లిటిల్ ఆర్ వాటరీ. ఓకే, డిశ్చార్జెస్ నెవర్, అన్నిటికంటే ఇంపార్టెంట్, నెవర్ థిక్ ఆర్ యూజువల్లీ. ఇంకోటి కూడా చెప్తాడు అక్కడ వచ్చేటప్పటికి, ఏంటంటే సప్యురేషన్ అంటాడు. ఏంటండి సప్యురేషన్ అంటే? డిశ్చార్జింగ్ కదా. కాదు, సప్యురేషన్ అంటే ఏంటండి? ఆగిపోవడం. Pus like కాదు, discharges. పస్. ఎగ్జాక్ట్లీ, పస్ లైక్ డిశ్చార్జెస్ ఉండవు ఎకనైట్ లో. అంటే అక్కడ డీపర్ డిటెరరేషన్ జరుగుతుందని. పస్ లైక్ డిశ్చార్జెస్ ఎందుకు ఉండవంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ సంథింగ్ మోర్ డీపర్ డిస్ట్రక్షన్, నాట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. అర్థమైందా? సో అందుకు చెప్తున్నాడు. ఓకే, ఎక్కడున్నాం మనం? Discharges would never be thick discharges. Sudden inflammations that come on with thick discharges. Sudden గా థిక్ డిశ్చార్జెస్ వచ్చాయంటే అక్కడ యూ డోంట్ నీడ్ టు గో ఇన్ టు ఎకనైట్ అని చెప్తున్నాడు. దాని నేచర్ అది కాదు అని చెప్తున్నాడు. ఓకే, సో ఇలా మనం ఇంకా ఫీవర్, చిల్స్, ఇయర్స్, కొరైజా, ఫేస్, మౌత్ అండ్ టీత్, ఈ టైప్ లో ఉన్నాయి. మనం హోప్ఫుల్లీ నెక్స్ట్ దాంట్లో వీ కెన్ స్కిమ్ త్రూ, లైక్ వీ కెన్ గో ఫాస్టర్. ఒక్కటి మనం కరెక్ట్ చదివామంటే ఈ ప్యాటర్న్ ని పట్టుకొని నౌ వీ కెన్ రిపీట్ దిస్ ఫార్ములా. అర్థమవుతుందా? ఏ రెమెడీకైనా ఇలా చదువుకోవడం, ఇలా నోట్స్ రాసుకోవడము, ఇలా చేస్తే దట్ ఈస్ వెన్ ఇట్ స్టిక్స్, రెమెడీ స్టిక్స్ విత్ అస్. అర్థమవుతుందా అండి? డస్ ఇట్ మేక్ సెన్స్? ఓకే, సో ఇది మనము ఫాలో అవ్వాల్సిన అప్రోచ్. అట్లీస్ట్ ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఒక చిన్న టిప్ అండి, మీరు కంట్రోల్ లెఫ్ట్ లో సడన్ అని కొట్టండి ఒకసారి. అవును, చాలా సార్లు రిపీట్ అయింది. అవును, దాన్ని బట్టి కూడా మనం అది ఎన్నిసార్లు అక్కడ వాడారనే దాన్ని బట్టి కూడా దాన్ని ఎంత ఇంపార్టెన్స్ సడన్ అనే దాన్ని మనం పిక్చరైజ్. అవునవునండి, అవునవును, అగ్రీడ్. సో ఈ అగైన్ అండ్ అగైన్ ఈ రిపీట్ అయ్యే కాన్సెప్ట్ నే మనం పేషెంట్ లోనూ వస్తుంది, డ్రగ్ లోనూ వస్తుంది. సో యా డెఫినెట్లీ, అవునవును, యా డెఫినెట్లీ గుడ్ టిప్. ఓకే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, సరే అండి, వీ విల్ కన్క్లూడ్ హియర్ అండ్ వీ విల్ హోప్ఫుల్లీ ట్రై టు కన్క్లూడ్ ఎకనైట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అండ్ దాని నుంచి ఎనీ రెమెడీ చదివే టెక్నిక్స్ మనం డెవలప్ చేసుకుందాము. అండ్ దెన్ ఆన్వర్డ్స్ వీ కెన్ కైండ్ ఆఫ్ గెయిన్ స్పీడ్ అండ్ గో ఇన్ టు అదర్ రెమెడీస్ మోర్ క్విక్లీ. ఓకేనా? ఓకే అండి, వీ విల్ కన్క్లూడ్.
లోకాः సమస్తాః సుఖినో భవంతు. లోకాः సమస్తాః సుఖినో భవంతు. లోకాः సమస్తాః సుఖినో భవంతు. వాసుదేవ. వాస్తే వాసుదేవ్. వాస్తు